మీకు మన్మోహన్ సింగ్ మాట్లాడింది ఏమైనా అర్థమవుతున్నదా? లేకపోతే చట్టాన్ని చదవడానికి వస్తున్న ఏమైనా జ్ఞానం ఉన్నదా మీకు? కేవలం మీకు తెలిసిందంతా కూడా దోచుకొని తినడం తప్ప ఇంకేమీ తెలియదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కనీసం ఒక సెక్షన్ అన్నా మీరు చదివినరా? లేకపోతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు చదివినరా? ఈ మధ్య కాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన రకరకాల జడ్జిమెంట్లు మీరు చదివినరా? మీకు చేత కాదు. మీకు తెలిసిందంతా కూడా కాంట్రాక్టులు, బిల్లులల్లో 20% కమిషన్ తీసుకోవడం, బొగ్గు బాయిలర్లకు పోయి బొగ్గు దోచుకోవడం, లేకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని అధికారులను వేధించడం, లేకపోతే చుట్టుపక్కల ఉన్న భూములు కబ్జా చేయడం. మీకు తెలిసిందంతా ఈ సర్వే నంబర్లు, ఈ కబ్జాలు, ఇవి తప్ప మీకు చట్టాల గురించి తెలియదు. అందుకొరకే ఇవాళ మీరు గాంధీ భవన్లో కూర్చొని సిట్టు పోలీసులతో మాట్లాడుకుంటా ఇవాళ మీరు రన్నింగ్ కామెంటరీ ఇస్తా ఉన్నారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, హోంమంత్రి, ముఖ్యమంత్రి మీరే కదా. ఇవాళ సుల్తాన్ బజార్లో ఏటీఎం మీద పట్టపగలే దాడి చేసి లక్షలాది రూపాయలు దొంగలు తీసుకొని పోయినరు. గంజాయి విచ్చలవిడిగా మరి పెచ్చరిల్లుతా ఉన్నది. దాని మీద మీరు చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు. కానీ తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు అద్భుతంగా తెలంగాణను పరిపాలించి ఈ దేశంలోనే తెలంగాణను మొట్టమొదటి స్థానంలో పెట్టిన కేసీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజల ముందరే చెప్తున్నా. ఇవాళ మీరు నోటీసులు ఇచ్చిండ్రు, మీరు సిట్టు ఏర్పాటు చేసిండ్రు. 2024లో మార్చి నెలలో మీరు సిట్టు ఏర్పాటు చేసిండ్రు. ఇది కేవలం పోలీసు వాళ్ళు మాత్రమే చేసే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారు కీడ్చి దేశ భద్రతను ప్రమాదంలో పడేసిన ఘోరమైన దుర్మార్గులు ఇలా మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు.